regarding this courses. So if you feel that this course is not understand anything or you don't know anything, just you can ask the questions right away. సో కోర్స్ సంబంధించి క్వరీస్ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా అడగొచ్చండి. ఎవరైనా సరే స్టక్ అయిపోయి కోర్స్ గురించి తెలియట్లేదు అంటే అడగొచ్చు, మీరు డైరెక్ట్గా అడగొచ్చు. ఎవరైనా ఉన్నారా? సో ఎస్ఏపి FICO నేను చేయొచ్చా లేదా, ఎలిజిబిలిటీ ఏంటి, జస్ట్ మీరు మ్యూట్ నుంచి బయటకు వచ్చి అడగండి. స్టాప్ లో ఎంఎం నేర్చుకోవాలా, ఎస్టీ నేర్చుకోవాలా అని కన్ఫ్యూజ్ గా ఉన్నాను సార్. అసలు వాట్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ ఎంఎం ఎస్డి ఒకసారి ఏదైనా దేనికైనా యూజ్ అవుతుందా సార్, ఒకసారి చెప్తారా? ఓకే, సో బేసికలీ మీ క్వాలిఫికేషన్ ఏంటండి? బీటెక్. ఓకే రైట్. సో మీకు ఎస్ఏపి ఫైనాన్స్ మీద జాయిన్ అవ్వాలందా, ఎంఎం మీద జాయిన్ అవ్వాలందా? మామూలుగా మీకు తెలిసిన ఐడియా ప్రకారం నాకు క్లారిటీ లేదు సార్, ఒకసారి తెలియపరుస్తారు. ఓకే ఆల్ రైట్. సి సో బేసిక్ గా మనకి ఎస్ఏపి ఎంఎం సెషన్స్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 15వ తారీఖు లోపు స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, సో ఈ లోపల మీరు క్లాస్లో మీరు FICOలో కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ మీకు FICO అర్థం కావట్లేదు అంటే ఎంఎంలో కూడా కన్వర్ట్ చేసేలా చేస్తాను. మ్యాక్సిమం అది మీకు మాత్రమే ఇస్తున్నా, ఎందుకంటే జనరల్గా చాలా మంది జాయిన్ అయ్యేది FICO. ఓకే, సో మీకు FICO మీకు అర్థం అవ్వట్లేదు అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ అయితే మళ్ళీ మీకు ఎంఎంలో యాడ్ చేస్తాను. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు లైఫ్ టైం మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా మీరు ఎన్నిసార్లు అయినా కోర్స్ నేర్చుకోవచ్చు. ఓకేనా? సో అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఎలిజిబిలిటీ అనేది డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో కాబట్టి మీరు ప్రజెంట్ దీంట్లో కంటిన్యూ అవ్వండి. ఓకే సార్. ఓకే ఆల్ రైట్. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హాయ్ సార్, గుడ్ మార్నింగ్. యా 1 minute ప్లీజ్. ఈ రోజు మనకి సిలబస్ ఏంటి, కంటెంట్ ఏంటి, ఓకే అన్ని కూడా మీకు చెప్తాను. ఓవరాల్ గా మనకి ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి, సో మన ఇన్స్టిట్యూషన్ గురించి అన్నిటి గురించి ఓవరాల్ గా ఐడియా ఇస్తాను. సో కాబట్టి మీ ఫస్ట్ మీ క్వశ్చన్స్ అడగండి, ఒక 20 minutes సెషన్. ఆ తర్వాత నేను మీకు చెప్తాను ఏం చేయాలన్నా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అసలు కన్సల్టెంట్ అంటే ఏంటి, ఎండ్ యూజర్ అంటే ఏంటి, FICOలోని అసలు కన్సల్టెంట్ ఏ వర్క్ చేస్తారు, ఎండ్ యూజర్ ఏ వర్క్ చేస్తారు, ఎలాంటి ఒకవేళ చేయాలంటే మేము ఎస్ఏపి FICOలో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓకే, గుడ్ క్వశ్చన్. సో జనరల్ గా ఇక్కడ మీరు జాయిన్ అయ్యింది ఎస్ఏపికి సంబంధించిన కన్సల్టెంట్ కోర్స్, అంటే ఐటీకి సంబంధించిన కోర్స్ అనమాట, సాఫ్ట్వేర్ కోర్స్ అనమాట. అలాగే మన దగ్గర ఎస్ఏపి ఎండ్ యూజర్ కూడా ఉంది. ఓకే, సో ఎస్ఏపి ఎండ్ యూజర్ అంటే అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటారు. సో అకౌంట్స్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఎస్ఏపి ఎండ్ యూజర్లోకి వెళ్తారు. అలాగే అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్తో పాటు బీటెక్ అదర్ గ్రాడ్యుయేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ FICO కోర్సు నేర్చుకుంటారు. అంటే కంప్లీట్గా సాఫ్ట్వేర్లోకి రావాలి అనుకుంటే సో ఇది మీకు బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఓకే, సో కాబట్టి కన్సల్టెంట్ అంటే సాఫ్ట్వేర్ కోర్స్ అనమాట. అంటే ఫైనాన్స్లోనే సాఫ్ట్వేర్ కోర్సు. అకౌంట్స్ ఫైనాన్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే ఈ కోర్సుని పిక్ చేసుకోవచ్చు. మీరు పక్క కోర్లోకి వెళ్దాం అనుకుంటే, అకౌంటెంట్ కింద వెళ్దాము అనుకుంటే మీకు సో ఎస్ఏపి ఎండ్ యూజర్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. సో కాబట్టి సాఫ్ట్వేర్ సైడ్ వద్దాం అనుకుంటున్నారా అయితే కన్సల్టెంట్ కోర్స్, ఎండ్ యూజర్లోకి జాయిన్ అవుదాం అనుకుంటున్నారా అయితే మీకు ఫైనాన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద ఐడియా ఉంటే సో ఎండ్ యూజర్లో జాయిన్ అవ్వచ్చు. సో ఎండ్ యూజర్ కోర్స్ ఫీ వచ్చేటప్పటికి 13,000 అండి. కన్సల్టెంట్ కోర్స్ ఫీ వచ్చేటప్పటికి 18,000 అనమాట. సింగిల్ షాట్ పే చేస్తే 17K. ఎస్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు మీరు. ఇంకా గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. నేను యాక్చువల్గా ఇంతకుముందు తెలుగు ట్రైనర్ దగ్గర జాయిన్ అయ్యాను. సో అక్కడ నేను కన్సల్టెంట్గా ట్రైనింగ్ తీసుకున్నాను. బట్ అది మోస్ట్లీ నాకు వేరే కంపెనీలో జాబ్ కూడా వచ్చింది యాజ్ ఎస్ఏపి కన్సల్టెంట్. బట్ రియల్ టైమ్ సినారియోస్ నాకు ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్లో ఉన్నాను ఇప్పుడు నేను.
రియల్ టైమ్ Okay. సినారియోస్‌తో నాకు అక్కడ ఏం నేర్పియలేదు. జస్ట్ బేసిక్స్ ఇచ్చారు. సో, ఇప్పుడు Okay. నేను రియల్ టైమ్ సినారియోస్ ఇక్కడ ఏ విధంగా యూజ్ అవుతుంది ఈ కోర్స్ నాకు? ఐ మీన్ టు సే మీకు బేసిక్‌గా అంటే బేసిక్‌గా ఎలా వచ్చింది జాబ్ అసలు ఫస్ట్? సార్ అది నా సొంత హార్డ్ వర్క్ తోటే వచ్చింది. నేను ఏమంటారు ఓకే. చాలా ప్రిపేర్ అయ్యాను. మీ వీడియోస్ కూడా చూశాను కొన్ని. సో, ఓకే. నా సొంతంగా నేనే ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి క్రాక్ చేశాను. బట్ రియల్ టైమ్ ఎళ్ళేసరికి ఆ ట్రైనింగ్ ఏదైతే తీసుకున్నానో అదంతా యూజ్‌ఫుల్ లేదు సార్. అది ఓకే. జస్ట్ ఒక సో, రూ. 10,000 10% తీసుకున్నారా మీరేదైనా? రూ. 10,000 తీసుకున్నది? అవును సార్. వాడొక ఫేక్ ట్రైనర్ వాడి దగ్గర మీరు తీసుకున్నారు సరిపోయింది. సార్ ఓకే. అది సో, సో, మీరు నాకేందంటే తీసుకున్న ట్రైనర్ రియల్ టైమ్ ట్రైనర్ కాదు ఫేక్ అండి. ఓకే. అవును సో, సార్. ఆ అబ్బాయి నా ట్రైనీ. సింపుల్‌గా చెప్పాలంటే ఆ అబ్బాయి మన ట్రైనీ. సో, యూట్యూబ్‌లో ఓకే. చాలా మంది ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు తెలుగులో చెప్పేవాళ్ళు. వాళ్ళలో నా ట్రైనీసే ఉన్నారు. సో, అంటే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా మనం చెప్పే కంటెంట్‌ని కాపీ చేసి చెప్తా ఉంటారు. వాళ్ళని ఫేక్ ట్రైనర్స్ అంటారు. సో, కాబట్టి మీరు ఆ అబ్బాయి దగ్గర తీసుకున్నారు. అది నాకు తెలిసి వేస్ట్‌గా అన్నమాట. బేసిక్స్ నేర్పించి వదిలేసి ఉంటారు. ఓకే. అవును సార్. అది మనది కంప్లీట్ S/4HANA ఫైనాన్స్ FICO సిస్టమ్ మీద చేస్తాం మనం. S/4HANA యెస్. ఫైనాన్స్ 2022 వెర్షన్‌లో చేస్తాం. చాలా వరకు రియల్ యెస్. టైమ్ సినారియోస్ కవర్ చేస్తాం. మీకు నాకు తెలిసి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామే అంటే ఏంటో చెప్పేసి మీకు పేమెంట్ రన్ చేసేసి వదిలేసి ఉంటాడు. యెస్. రేపు మనకి రియల్ టైమ్‌లో సో, 15 నా క్వెషన్ సినారియోస్ ఏందంటే చెప్పాలండి. సార్, ఓకే. రియల్ టైమ్ సినారియోస్‌కు ఎంతవరకు ఈ కోర్స్‌లో ఐ మీన్ టు సే కవర్ అవుతాయి? ఓకే. చాలా వరకు కవర్ అవుతాయి. ఒక 25-30 సినారియోస్ కవర్ అవుతాయి. ఓకే. సో, సో, మేజర్ మాక్సిమం ఏందంటే 30 సినారియోస్ కవర్ అవుతాయి. ఓకే. అవి ఓకే కూడా సార్. మీకు అడ్వాన్స్‌డ్ టాపిక్స్ డిఎంఈ, ఐడాక్స్, రైసిఫ్ ఇవన్నీ ఈబీఎస్ ఇవన్నీ వదిలేసి ఉంటారు నాకు తెలుసు ఆల్‌మోస్ట్. యెస్ సార్. ఇప్పుడు కరెంట్‌లీ రైసిఫ్ పైనే నడుస్తుంది నా ప్రాజెక్ట్ కట్ ఓవర్ యాక్టివిటీస్‌లో. సో, ఓకే. కొద్దిగా ఏందంటే నాకు ఈ రియల్ టైమ్ సినారియోస్ కవర్ కాక కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఆ! దట్స్ వై ఐ వాంట్ టు జాయిన్ హియర్. ఓకే. ఓకే. ఓకేనండి. మీకు టాపిక్ లిస్ట్ నేను చార్ట్‌లో పెడతాను. దగ్గర దగ్గర ఆల్‌మోస్ట్ మీకు 30+ రియల్ టైమ్ సినారియోస్ కవర్ చేస్తాం. ఎఫ్ఎస్ ఎలా రాయాలి? ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఎలా రాయాలి? సీఆర్ ప్రాసెస్ ఏంటి అనేది కంపెనీలో ఉండేది. మీరు రైసిఫ్ హ్యాండిల్ చేస్తున్నారా? యెస్. రైసిఫ్ హ్యాండిల్ చేస్తున్నాను. రైసిఫ్‌లో మీరు సీఆర్ ప్రాసెస్‌ను ఎఫ్ఎస్‌డి ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి మీకు మెయిన్ అవేగా ఉండేది మీరు డెవలపర్‌తో కాంటాక్ట్ అయ్యేటప్పుడు. యెస్. అదే సో, సార్. వాటి గురించి ఫంక్షనల్ మీకు కమాండ్ ఇస్తాం. ఓకేనా? బట్ ఏంటంటే అవి ఇప్పుడు కాదు. ఎందుకంటే బేసిక్‌గా మీకు ఇనీషియల్ స్టేజ్‌లో బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి అక్కడి దాకా రావాలంటే కనీసం 120 డేస్ పడుతుంది. ఓకే సార్. నో ఇష్యూస్. ఓకే. ఆల్‌రైట్. సార్ కోర్స్ ఇంకా డ్యూరేషన్ ఎవరికైనా ఎన్ని మంత్స్ సార్? కోర్స్ డ్యూరేషన్ ఏంటంటే మనకి ఓవరాల్‌గా 100 డేస్ అండి. ఒక 30 డేస్ మీరు అడిషనల్ ప్రాక్టీస్ చేయాలి. 130 డేస్ అవుతుంది. ఓకేనా? సో, కోర్స్ అనేది మీరు కనీసం 90 డేస్ నుంచి 100 డేస్ కనీసం 100 డేస్ నేర్చుకోకుండా ఏ జాబ్‌లోకెళ్ళినా సెట్ అవ్వరు ఐటీ జాబ్‌లో. ఓకే. సో, కాబట్టి ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది తొందరగా మార్కెట్‌లోకి వెళ్ళిపోదామనే మైండ్‌సెట్ తీసేయండి. ప్రెజెంట్ మార్కెట్ మీకు తెలిసిందే. కాబట్టి కొంచెం 3 మంత్స్ అన్నా చదవకుండా ఎస్ఏపీలో ఏ కోర్స్‌లోనూ పూర్తిగా నాలెడ్జ్ రాదు. సో, ఇంకా ఏమన్నా క్వెషనరీస్ ఉన్నాయా? హాయ్ సార్. హాయ్ మేడం. నేను డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంసీఏ చేయాలనుకుంటున్నాను. ఓకే. నాకు ఏ బ్యాక్‌గ్రౌండ్ అయితే నాకు సాప్ గురించి అంత ఐడియా లేదు. ఓకే. బట్ సమ్‌వన్ సజెస్టెడ్ మీ. ఏ కోర్స్ తీసుకుంటే ఎంసీఏకి హెల్ప్ అవుతుంది నాకు? లేదంటే ఎంబీఏ తీసుకుంటే ఏ కెరియర్ ఏ కోర్స్ అయితే బావుంటది? సో, మీరు ఎస్ఏపీ జాయిన్ అవ్వడానికి వచ్చారా? ఎంబీఏనా మీకేం మీ క్వాలిఫికేషన్ ఏంటి మేడం? డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేస్తున్నాను. డిగ్రీతో పాటు ఎస్ఐపి నేర్చుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఎంబీఏ నేర్చుకుంటారా? దేంట్లోకి వెళ్తారని మీ చాయిస్. సో, కాబట్టి డిగ్రీ బీకామ్ అంటున్నారు కాబట్టి ఎఫ్ఐసిఓ ఇప్పుడు ఏమైతే చెప్తున్నామో అది నేర్చుకోండి. ఇప్పుడు ఓకేనా? నెక్స్ట్ ఎంసీఏకి జాయిన్ అవుతున్నాను సార్. నాకు ఇది హెల్ప్ అవుతుందా అని నా డౌట్. ఎంసీఏ ఎలా ఎంసీఏలోకి వెళ్దాం అనుకుంటున్నారా? అవును సార్. ఓకే. ఎవరైనా ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చు మేడం. మీకు ఐటీలోకి స్విచ్ ఆన్ అవ్వాలి అనుకుంటే ఈ కోర్స్ మీకు బెస్ట్ ఆప్షన్. మీరు బీకామ్ చదువుకున్నా అన్నారు. బీకామ్ నుంచి ఐటీకి అయితే ఏమీ లేవు. ఓకే. సో, మీరు మళ్ళా కోడింగు, ప్రోగ్రామింగు, జావా, సీసీ ప్లస్, పైథాన్ లెర్నింగ్ ఇయన్నీ చాలా ఉంటాయి.
అవన్నీ లేకుండానే ఇందులోకి మూవ్ అయిపోవచ్చు అనమాట. ఓకే, సో ఈ కోర్స్ మీకు హెల్ప్ అవుతుంది. క్లాసెస్ వినండి, ఒక 5-6 క్లాసెస్ వినండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Sir, I have one question. ఎస్ మేడం, ప్లీజ్. లాజిస్టిక్స్ గురించి తెలుసుకోవాలంటే SAP MM బెటరా SD బెటరా? సో మీకు వచ్చేటప్పటికి లాజిస్టిక్స్ లో MM, SD, PP, QM, ఓకే, TS అన్నీ ఉంటాయి. ఓకే, నాకు తెలిసి మీరు బెస్ట్ మోడల్ MM మోడల్ నేర్చుకోండి. నెక్స్ట్ మంత్ లో మనకి MM మోడల్ సంబంధించి మన క్లాసెస్ ఉంటాయి 15వ తారీఖు లోపల. ఈ లోపల దీంట్లో కూడా కంటిన్యూ అవ్వండి. ఓకేనా? ఓకే సార్. బేసిక్స్ అర్థమవుతుంది మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ బేసిక్లీ నేను MBA కంప్లీట్ చేశాను సార్. ఓకే, నాకు ఏదైతే బెటర్ అంటారు సార్ SAPలో? ఫికోనే కంటిన్యూ చేసుకోవచ్చా? డిగ్రీ ఏంటి మేడం ఇది? డిగ్రీ బీకామ్ కంప్యూటర్ సార్. ఇంకా బీకామ్ అంటే మాట్లాడేది లేదు మేడం. SAP FICO బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇంకా ఏమైనా క్వశ్చనరీస్ ఉన్నాయా? సార్ వన్ క్వశ్చన్ సార్. హాయ్ సార్. ఎస్, యా సార్, SAP కన్సల్టెంట్ వెళ్ళడానికి పర్ డేకి ఎన్ని అవర్స్ హార్డ్ వర్క్ చేయాలి, అలా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్లానింగ్ చేసుకోవాలి సార్? ఓకే, సో SAP FICO అది డిపెండ్స్ అపాన్ ది పర్సన్ అండి. ఇప్పుడు క్లాస్లో చెప్పేది మీరు అప్ టు డేట్లో ఫాలో అయితే 100% మీకు జాబ్ వచ్చేస్తుంది. బట్ ఏంటంటే ఎడిషనల్గా మీరు ఒక 3 to 4 అవర్స్ కూర్చోవాలండి, మినిమం 4 అవర్స్. ఓకే, సో ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది మేము స్ట్రాటజీస్ చెప్తాము, టిప్స్ చెప్తాము, సో ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఇస్తాము, గైడెన్స్ ఇస్తాం. అండ్ క్లాస్లో చెప్పేది అప్ టు డేట్ ఫాలో అవుతూ మేము ఎప్పుడైతే ఏ టాస్క్ ఇస్తామో ఆ టాస్క్ ఫినిష్ అప్ చేస్తూ తొందరగా సెలక్షన్ ఛాన్సెస్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హాయ్ సార్. హలో సార్, గుడ్ చెప్పండి. మార్నింగ్ సార్. నేను Good యాక్చువల్గా కరోనా తర్వాత నేను వర్క్ చేయలేదు సార్. చాలా 3.5 years గ్యాప్ వచ్చింది సార్. ఓకే, సో నేను ఫ్రెషర్గా SAP FICO వెళ్ళొచ్చా సార్? జాయిన్ అవ్వచ్చు మేడం, ఓకే, జాయిన్ అవ్వచ్చు. ఓకే సార్. సో ఇంకా ఏమైనా వీటిలో పెట్టాలి అందరూ కూడా. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? గుడ్ మార్నింగ్ సార్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, యాక్చువల్గా నాకు ఇండివిజువల్ గా ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. కరెంట్లీ నేను వర్కింగ్. ఓకే సార్, ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకొని 3 months తర్వాత స్విచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎట్లా ఉంటాయి సార్? ఇప్పుడు మార్కెట్ ఓపెనింగ్స్ అంతగా కరెక్ట్ గా లేవు కదా సార్. అంటే నేను ఓపెనింగ్స్ స్కోప్ అవన్నీ కూడా నేను చెప్తానండి. మార్కెట్ ని మీరు అప్పుడే డిసైడ్ చేయొద్దు ఉన్నాయా లేవా అన్నది. మార్కెట్ లో ఎలా ఉంది అన్నది నేను చెప్తాను క్లాస్ లో. ఓకే, సో మీరు మీ క్వాలిఫికేషన్ ఏంటి? సిఏ ఇంటర్ ఎంకామ్. ఓకే, సిఏ ఇంటర్ అంటే ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదండి. సో బీకామ్ వాళ్ళు, MBA వాళ్ళు, సిఏ చదువుకున్న వాళ్ళు కూడా SAP నేర్చుకుంటున్నారు. నవే డేస్ ఏంటంటే CMAలో SAPని కరికులం కింద యాడ్ చేస్తారు. సో కాబట్టి అది ఆ కోర్స్ కూడా చేయాల్సి వస్తుంది. మ్యాండేటరీ ఇది. CA CMA అంటే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో మ్యాండేటరీ. అవును సార్, అవును. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హాయ్ మేడం. సార్, బయట అకౌంట్స్ పేయబుల్ అని చెప్పేసి ఓన్లీ ఇట్లా చిన్న కోర్స్ నేర్పిస్తున్నారు. అది FICOలో ఒక పార్టా సార్ అది? అవునండి, అకౌంట్స్ సబ్ మోడల్ అన్నమాట. FICOలో సబ్ మోడల్ అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్, జనరల్ లెడ్జర్, అసెట్ అకౌంటింగ్. సో ఇవి మెయిన్ సబ్ మోడల్స్ అన్నమాట. మనం కూడా నేర్పిస్తున్నాం మేడం. సో OTC, R2R, P2P అంటారు వీటిని. మనం కూడా మార్నింగ్ మనకి 11కి క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో అందులో మనం నేర్పిస్తున్నాం. ఓకేనా? ఓకే ఓకే సార్. ఇప్పుడు FICO, HANA రెండు డిఫరెంట్ మాడ్యూల్సా సార్? సో FICO అంటే ఓల్డ్ వర్షన్ అండి. మనం S4 HANA అడ్వాన్స్డ్ లేటెస్ట్ వర్షన్ లో చెప్పుకుంటాం.
ఓకే, లైక్ 4G 5G ఉంది. సో ఏది పిక్ చేసుకుంటారు? 5G కదా. 5G. సో ఓకే సార్. అలాగే ఇప్పుడు ఈ కోర్సు 4G అంటే FICO అన్నట్టు, 5G అంటే S/4HANA ఫైనాన్స్ అడ్వాన్స్డ్ వర్షన్ అన్నమాట. అంటే FICOకి అడ్వాన్స్డ్ వర్షన్. థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ సో నేను నాన్ ఐటీలో సార్ ప్రజెంట్. ఏంటండి? సార్ నేను నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నాను సార్ యాక్చువల్గా. ఓకే. అయితే ఎస్ఐపి ఫికో నేర్చుకొని నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ తో ఈ ఎస్ఐపి ఫికో మీద వర్క్ చేయడానికి వెళ్ళొచ్చు సార్, పాసిబుల్ అవుతుందా? ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి. సో నాన్ SAP అంటూ ఏమీ లేదు. సో ఎనీవన్ కెన్ స్విచ్ టు SAP. ఓకే. సో ఎక్స్పీరియన్స్ కన్సిడర్ అవుతుందా లేదా అని సార్? లేదు, ఓన్లీ SAP ఎక్స్పీరియన్స్ ఉంటారా. డిజిగ్నేషన్ ఏంటి? అసోసియేట్, సీనియర్ అసోసియేట్ సార్. అసోసియేట్. ఓకే. అవును సార్. సీనియర్ అసోసియేట్ అంటే ఆ డిజిగ్నేషన్ వర్కౌట్ అవుతుంది. తర్వాత మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి పర్సనల్గా, ఐ విల్ గైడ్ యూ. ఓకే. షూర్ సార్, షూర్ సార్. సో ఇంకా ఏమైనా క్వశ్చనరీస్ ఉన్నాయా? చెప్పాలండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. హాయ్ సార్. హలో. ఎస్ అండి, చెప్పండి. సార్ ఐఎమ్ వర్కింగ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, లాస్ట్ Okay. 2 years. నేను యాక్చువల్గా టాలీ సాఫ్ట్వేర్ను వేరే అదర్ సాఫ్ట్వేర్ వాడుతున్నాను సార్, అంటే లాజిస్టిక్ కంపెనీ. ఓకే. అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో చేస్తాను సార్. అప్పుడు టాలీలో ఎంట్రీస్ కానీ క్రియేట్ ఓకే. చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఓకే. GST కానీ PSC కానీ అవన్నీ చేస్తూ ఉంటాం. దీని ద్వారా మనం పికోకి వెళ్తే బయట ఫీచర్ ఉంటుంది సార్. అదే చెప్తున్నాను. సో ఎనీ కోర్స్ చేస్తున్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు FICOలోకి స్విచ్ అవ్వచ్చు. దీంట్లో కోడింగ్, ప్రోగ్రామింగ్, జావా, CC++, పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఏమీ లేవు. జస్ట్ ఒకటే ఉంది, మీకు ఫైనాన్స్ మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. డెబిట్ క్రెడిట్స్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఒకవేళ లేకపోయినా సరే మన ట్రైనింగ్ సెషన్లో మేము క్లియర్గా చెప్తాం జరుగుతుంది. ఈ 2 years ఎక్స్పీరియన్స్ మన పికోలో S/4HANAలో జాబ్ S/4HANAలో ఈ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. అకౌంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అకౌంట్ సార్. డిజిగ్నేషన్ ఏంటి మేడం? డిజిగ్నేషన్ ఏంటండి? అకౌంట్స్ అండి. Designation. అకౌంట్స్ ఎగ్జిక్యూటివా? అవును సార్. సో అది మనకి వర్కౌట్ అవుతుంది. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ వర్కౌట్ అవుతుంది. ఇందాక అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్, అసోసియేట్, సీనియర్ అసోసియేట్, సో ఈ కైండ్ ఆఫ్ ఉన్న వాళ్ళు ఇందులోకి స్విచ్ అవ్వచ్చు. ఆ అకౌంట్తో ఉండదు, వేరే నేను చెప్తాను, మీరు నన్ను పర్సనల్ కాంటాక్ట్ అవ్వండి. ఓకే, వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, మీరు స్విచ్ అవ్వచ్చు, ప్రస్తుతానికి అయితే స్విచ్ అవ్వచ్చు. బట్ సమ్ ఎక్స్పీరియన్స్ మీరు వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట SAP. ఓకే, రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఒక క్వశ్చన్ ఉంది. సర్టిఫైడ్ అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్ ఉంటుంది కదా SAPలో. అవునండి. ఇప్పుడు ఈ కోర్స్ అయిన తర్వాత మనం దానికి ప్రిపేర్ కావచ్చా సార్? మళ్ళీ దానికి ఏమైనా గైడెన్స్ ట్రైనింగ్ ఏమైనా ఇవ్వగలుగుతారా మీరు? జనరల్గా మీరు ఫ్రెషర్ లెవెల్లో వెళ్తున్నారా లేకపోతే ఎక్స్పీరియన్స్తో వెళ్తున్నారా? లేదు సార్, ఫ్రెషర్ లెవెల్. సో ఫ్రెషర్ అంటే 2.5 నుంచి 3 lakhs 3.5 వరకు అవుతుందండి. అది బయట మీరు SAP ఆథరైజ్డ్ పార్ట్నర్లో మీరు తీసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి. మనకి ఆ లైసెన్స్ లేదు, ఓన్లీ సర్టిఫికేట్. అంటే SAP సర్టిఫికేట్ గ్లోబల్ వైడ్ వ్యాలిడ్ ఉంటుంది. బట్ ఏంటంటే సర్టిఫికేట్ చూసైతే జాబ్ ఇవ్వరు, ఇట్లా పెట్టాలండి. నిశాంత్. ఓకే, సో మీరు మనం ఇచ్చే మీకు కొన్ని డంప్స్ ఇస్తాను, ఆ డంప్స్ చూసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయొచ్చు మీరు. ఓకేనా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇది బేసిక్గా ఏంటంటే ఫస్ట్ క్లాసే మనకి క్లాస్ చెప్పొచ్చు. బట్ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ ఎలిజిబిలిటీ చెకింగ్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మీ ఎలిజిబిలిటీ ఫస్ట్ చెక్ చేస్తున్నాం, బేసిక్ రిక్వైర్మెంట్. చెప్పండి. అదే సార్, ఇప్పుడు నాకు బీటెక్ నేను అవుట్ సోర్సింగ్ లో చేస్తున్నాను సార్ ప్రజెంట్, గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ లో. ఓకే. అయితే నాకేం బేసిక్స్ తెలియదు సార్. అది అంటే ఎలాగ స్విచ్ SAP ఎలా నేర్చుకోవచ్చు, ఏ కోర్స్ నేర్చుకోవాలి అనేది నాకు ఒకసారి
సరే నో ఇష్యూస్ అండి. బేసిక్స్ నుంచి నేను నేర్పిస్తాను, ఫస్ట్ కాడ నుంచి నేర్పిస్తాను. ఓకే, కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన మీకు ఏమీ రాకపోయినా పర్లేదు, నేను నేర్పిస్తాను. ఓకేనా? క్లాసెస్ డెమో క్లాస్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ మెయిన్ క్లాసెస్, అక్కడి నుంచి మీకు అర్థమవుతుంది. సి గైస్, మనకి మెయిన్ క్లాసెస్ వచ్చేటప్పటికి ఇదే డెమో క్లాస్ అండి. మెయిన్ క్లాస్ వచ్చేటప్పటికి ఇంకా మనకి థర్స్డే నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ వీక్ థర్స్డే నుంచి మంచి రోజు కింద సెట్ చేసాం. థర్స్డే నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి, థర్స్డే నుంచి. ఓకే, సో మీకు అన్ని కూడా చార్ట్లో పెడతామండి, డీటెయిల్స్ మీరు చార్ట్లో చూడలేదు. సో మనకి క్లాసెస్ ఉన్నాయా లేదా, ఎప్పుడు ఏంటి అనేది ప్రతిదీ కూడా చార్ట్లో పెడతా ఉంటాం. అప్ టు డేట్ ఉండండి ఇక్కడ నుంచి. సో ఒక 1 day డిలే అయింది, నిన్న మనం పెట్టడం జరిగింది డెమో సెషన్. బట్ అన్ఫార్చునేట్లీ సో చాలా మంది స్టూడెంట్స్ ఇంకా ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే ఈరోజు సాటర్డే కదా, మనకి సండే కదా, ఈ రోజు పెట్టమని చెప్పి జరగడం జరిగింది. అందుకే సో చాలా వరకు ఏంటంటే ఈ రోజు పెట్టడం జరిగింది అనమాట. ఓకే, సో బట్ మీకు మెయిన్ క్లాసెస్ వచ్చేటప్పటికి థర్స్డే నుంచి రెడీ చేసుకోవాలి. సర్వర్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు చార్ట్లో పెడతాను. ఓకే, సర్వర్ని కంప్లీట్గా మన ఏమేమి సర్వర్ తీసుకోవాలి, ఏంటి రిజిస్ట్రేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు చార్ట్లో పెడతాం. ప్రతిదీ కూడా చార్ట్లో చెక్ చేసుకోవాలి. ఈ రోజు మీకు ఏంటంటే సో మన కోర్స్ కంటెంట్ ఏంటి, అలాగే డ్యూరేషన్ ఏంటి, మనం ఎలా చెప్తాము ఏంటి, ప్రతిదీ కూడా మన ఇన్స్టిట్యూషన్ గురించి కంప్లీట్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా ఫర్దర్గా క్వశ్చన్స్ ఉంటే ఇంకా 2 minutes ఉంది. 2 minutes లో మీరు క్వశ్చన్స్ అడిగేస్తే నేను స్టార్ట్ చేస్తాను సెషన్. ఎస్, వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం, మీది వాయిస్ బ్రేక్ అవుతుంది, క్లియర్గా లేదు. సో నేను ఒకటే చెప్తున్నాను, మీరు బీకామ్ కంప్యూటర్స్ అన్నారు, ఈ కోర్స్ చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్లోనే అడిగేస్తున్నారు బీకామ్. నేను బీకామ్ కంప్లీట్ చేసిన తర్వాత 2 years ప్రాసెస్ అనలిస్ట్ కింద 2 years ఎక్స్పీరియన్స్ ఉంది టీసీఎస్ కంపెనీలో. ఇప్పుడు ఈ సాప్ నేర్చుకున్న తర్వాత నాకు ఈ టీసీఎస్ లో 2 years ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుందా, లేదంటే ఫ్రెషర్ గానే జాయిన్ అవ్వాలా? ప్రాసెస్ అనలిస్ట్ ఓకే, హెల్ప్ అవుతుంది మేడం. ఓకే, హెల్ప్ అవుతుంది. ఓకే సార్. ఓకే, సాలరీ ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు సార్? మీ ప్రీవియస్ సాలరీ ఎంత మేడం? 2.5 సార్ ఇప్పుడు ప్రెజెంట్. 2.5 అంటే మనకి 4 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4.5. ఓకే సార్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. హలో 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 హలో, చెప్పండి. హలో అయితే ఇప్పుడు మన కోర్స్ అయిపోయినాక రియల్ టైమ్ సినారియోలో అంటే ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? అంటే అది సపోర్ట్ లాగా ఇస్తారా, ఇంప్లిమెంటేషన్ లాగా ఇస్తారా? నేను ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు మీకు మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇప్పుడు 5 minutes లో స్టార్ట్ చేస్తాను, అందులో కవర్ అవుతుంది. కోర్స్ అయిన తర్వాత ఏమేమి కంటెంట్ ఏంటి మంది అన్నది. ఓకేనా? మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే కోర్స్ తర్వాత అడగొచ్చండి. లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాము, సో మీరు ఎనీ టైం కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే, రైట్. సి గైస్, సో మీకు ఈరోజు ఏంటంటే, సో ఫస్ట్ మన ఇన్స్టిట్యూషన్ గురించి నేను చెప్తాను నేను. ఓకే, సో మన ఇన్స్టిట్యూషన్ వచ్చేటప్పటికి 4 areas లో ఉందండి. గుంటూరు, బెంగళూరు, హైదరాబాద్, ఓకే, విజయవాడలో మనకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అండ్ ఎవరైతే ఆన్లైన్ కోర్స్ని ఆఫ్ చేసుకుంటారో సో ఎనీ టైం మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి చదువుకోవచ్చు. ఓకే, సో మీరు ఒకవేళ బెంగళూరు లొకేషన్లో ఉంటే సో బెంగళూరు లొకేషన్కి వచ్చి మీరు ఓకే మన ఇన్స్టిట్యూషన్లో ఇంటి దగ్గర ప్రాబ్లం ఉంది, డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటే మీరు మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి ప్రిపేర్ అవ్వచ్చు. చక్కగా మీరు కోర్స్ నేర్చుకోవచ్చు. ఇంటర్నెట్ కూడా ఉంటుంది. 100% మీకు క్యాబిన్ కూడా ఇచ్చి మేము కూర్చోబెడతాం. సో మీరు చదువుకుంటాను అంటే
100% మన ఇన్స్టిట్యూషన్ అనేది హెల్ప్ చేసి పెడుతుంది ఎవరికైనా సరే. ఓకే, సో కాబట్టి ఫస్ట్ విషయం అది. సో మన ఇన్స్టిట్యూషన్ లొకేషన్స్ వచ్చేటప్పటికి సో హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, గుంటూరు. ఓకే, అండ్ మన ఇన్స్టిట్యూషన్ అనేది ఇన్స్టిట్యూషన్ కాదు, ఇట్స్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, స్టార్ట్అప్ కంపెనీ. సో దీంతో పాటు మేము అదర్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాం అనమాట. సో ఈ ఎస్ఏపితో పాటు ఓకే, సో అదర్ సర్వీసెస్ వచ్చేటప్పటికి సో మొత్తం సిఏ మనకి జిఎస్టి సర్వీసెస్ కానీ టీడీఎస్ సర్వీస్ సంబంధించి వీటికి కంప్లీట్గా ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇంటర్నల్ ఆడిట్, ఎక్స్టర్నల్ ఆడిట్స్, ఎనీ కైండ్ ఆఫ్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దీని దగ్గర మన ఇన్స్టిట్యూషన్లో 2 చార్టర్డ్ అకౌంటెంట్స్, ఒక కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఉన్నారు. ఓకే, ఒక ఫర్మ్తో కూడా మనం టైఅప్ అయ్యాం. సో అండ్ రీసెంట్గా మనం ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా ఇంటర్నల్ ఆడిట్స్ చేసి పెట్టాం. సో ఎక్స్టర్నల్ ఆడిట్ కూడా చేసి పెట్టాం. సో కాబట్టి సో మన ఇన్స్టిట్యూషన్ మీరు రికమెండ్ చేయొచ్చు అదర్ సర్వీసెస్కి కూడా. ఓకేనా? అండ్ సో ఫారెన్ క్లయింట్స్కి కొన్ని మనం అన్అఫీషియల్గా కానీ అఫీషియల్గా కానీ కొన్ని ఏరియాస్లో మనం సపోర్ట్ అనేది చేస్తున్నాం. ఓకే, సో బేసిక్గా